సాధ్యమైనంత వరకు దేవుని సేవకుడు, దేవుని భక్తుడు తన క్యారెక్టర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకు ఉంటాడో తెలుసా? ఒక ఆత్మను సంపాదించాలి, దైవ చిత్తం నెరవేర్చాలంటే అది చిన్న విషయం కాదు. పొట్టమార్చుకొని ఉపవాసాలుండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి మోకాళ్ళు కాయలు కాసేటట్టుగా గొంతు బొంగురు పోయేటట్టుగా మొరపెట్టడం, కష్టపడటం, మనిషికి సమయం స్పెండ్ చేయటం, మనుషుల్ని బలపరచడం, ప్రోత్సహించటం. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక జనము రాదు. ఒకనాటి ప్రసవ వేదనతో ఒక గుంపు రాదండి. ఒక గుంపు జనం సమకూర్చబడాలంటే ఎంతో ప్రసవ వేదన అనుభవించి ఉంటాడు దైవజనుడు. అందుకే దైవజనుడి గుండెల్లో ఎప్పుడు కూడా ఒక భయం ఉంటుంది. ఎక్కడా కూడా నా సాక్ష్యము పోకూడదు, నా సాక్ష్యము డ్యామేజ్ కాకూడదు. నా సాక్ష్యం పోయిన నాడు నా కష్టమంతా వృధా. నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలకు ఏ విషయంలో కూడా లోపము లేని మంచి మాదిరి నేను ఉండాలని నా దేవుడు నాకు నేర్పించాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే ఒక దైవజనుడు కలిగి ఉండాల్సిన జాగ్రత్తలు, క్వాలిటీస్ అన్ని అక్కడ రాస్తాడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా మీరు చదివితే సంఘపు పెద్దగా ఉండాల్సిన వాడు కలిగి ఉండాల్సినటువంటి కొలతలేవో అక్కడ చెప్తాడు. అంతేకాదు ప్రేమలోనూ, పవిత్రతలోనూ, విశ్వాసములోనూ మందకు మాదిరిగా ఉండని తిమోతిని హెచ్చరిస్తాడు పౌలు.